హలో ఎవ్రీవన్, సింపుల్గా హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అంటే ఏంటో తెలుసుకుంది. బేసికల్లీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది, బ్యాక్ ఎండ్ వాటికి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్లో హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి. లైక్ 201, 200, 400, 401, 500 అలా ఉంటాయి. ఇప్పుడు 2తో స్టార్ట్ అయ్యే స్టేటస్ కోడ్స్ ఏంటో చూద్దాం. 200 వస్తే సక్సెస్ అయిందని అర్థం, రిక్వెస్ట్ సక్సెస్ అయిందని అర్థం. 201 వస్తే న్యూ డేటా క్రియేట్ అయిందని అర్థం. 204 వస్తే సక్సెస్ అయింది బట్ రెస్పాన్స్లో డేటా లేదని అర్థం. ఇప్పుడు 4తో స్టార్ట్ అయ్యే స్టేటస్ కోడ్స్ మన సైడ్ నుంచి, లైక్ క్లయింట్ సైడ్ ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా రాంగ్ ఇన్పుట్ ఇస్తే 4తో స్టార్ట్ అయ్యే స్టేటస్ కోడ్స్ వస్తాయి. 400 ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏదైనా రాంగ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 400 వస్తుంది. 403 ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఏదైనా యాక్సెస్ లేనప్పుడు యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే 403 వస్తుంది. సో లాస్ట్ 5తో స్టార్ట్ అయ్యే స్టేటస్ కోడ్స్ ఏంటో చూద్దాం. లైక్ 500, 503. 500 అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, సర్వర్లో ఏదో ఇష్యూ ఉందని అర్థం. కోడ్ కరెక్ట్గా ఉన్నా సర్వర్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఇంటర్నల్ సర్వర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ టైం 200, 400, 500 ఇలాంటి ఏదైనా స్టేటస్ కోడ్స్ చూస్తే మీ మైండ్లో వెంటనే క్లారిటీ ఉండాలి. థ్యాంక్ యూ.